చెల్లెళ్ళు. తప్పుగా భావించవద్దు. ఏ విధంగా చూసినా మనం అన్నలం తమ్ముళ్ళమే. ఏ మతం ప్రకారం చూసినా మనోరపత్యానికి మాంతో మాంస. మానవ సత్వ ఉత్పత్తి తీసుకుంటే మనువుకు పుట్టిన వాళ్ళే మానవులు, ధనువుకు పుడితే దానవులు. సో నేను అందుకోసమే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అని భావిస్తున్నాను. మనందరం తెలుగు వాళ్ళని కాబట్టి నా ముందు ఉపన్యసించినటువంటి మా అన్నలు ఇద్దరు కూడా నేను గమనిస్తున్నాను, మనము మనము అనే పదం 10 పర్యాయాల కంటే ఎక్కువగా వాడారు. ఈ మనం అనే పదం మీదే పొద్దున మహానుభావులు మాట్లాడారు. తిరుమలరావు గారు ఒక పదం మీద 10,000 పేజీలు రాయించింది. ఈ మనం అనే పదమే మన జాతి సంస్కృతి ఎంత మహోన్నతమైందో తెలియజేస్తుంది. సంస్కృతంలో లేదు, ఇంగ్లీష్లో లేదు, హిందీలో లేదు. మనము అనే పదం త్వం, యువాం, యూయం, అహం, అవాం, వయం సంస్కృతం. చూపించమనండి. आप, हम, you, we, I, where is మనము? ఇది భారతీయ సంస్కృతిలో, ఆంధ్రుల్లో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి, ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి పదం మనము. మనం గర్వంగా చెప్పవచ్చు. ఇది మనందరినీ కలిపేటటువంటి వేదిక. మనము అనే భావన, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనము ఇద్దరం, మనం ఒక్కటే. ఇది ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి తెలుగు జాతి. పొద్దున సార్ చెప్పారు గోండు. ఆ పరిశోధనలో బయటపడినటువంటి పదం తెలంగాణ. ఆంధ్ర భాషా చరిత్ర తీస్తే తెలుగు దక్షిణ దిక్కును సూచించేటటువంటిది టెంకాయ దీని నుంచి. కానీ ఈ పదాన్ని మనం పరిశోధిస్తే, తెలంగాణ గోండులకి వెళ్ళి పరిశోధిస్తే ఏం తెలుస్తుంది? నేను ఈ మధ్యనే ఉర్దూ డిక్షనరీ చూసా. అందులో కనబడింది తిలంగ. ఆ పదం ద్వారా కూడా మనం పరిశోధించి చెప్పవచ్చు. తెలంగాణకి ఉర్దూ డిక్షనరీలో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సార్ పొద్దున్న చెప్పారు, సుబ్బాచారి గారు, ఫోన్లో అన్నీ ఉన్నాయని. డిక్షనరీ కూడా ఉంది, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఉర్దూ డిక్షనరీ కూడా ఉంది, ఉర్దూ టు తెలుగు కూడా ఉంది. దానిలో ఇచ్చిన అర్థం ఏంటంటే